హాయ్ ఎవ్రీవన్, మేము రాయగడ వెళ్తున్న విషయం ప్రీవియస్ షార్ట్లో అయితే చెప్పాను. ఆ విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇంకా గొర్రె మొక్కుతాం కనుక గొర్రె కోసం అన్నము పప్పు అయితే వండుతున్నాము. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా మీకు హాయ్ అయితే చెప్పేస్తున్నారు. వాళ్ళ కోసం మీరు కూడా హాయ్ చెప్పేయండి. మేమందరం ఎర్లీ మార్నింగ్ 4కే లేచి స్నానాలు చేసి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ముందు నైటే అన్నీ కూడా వెహికల్స్ వచ్చేసాక ఎక్కించేసుకున్నాము. ఇది మా నాన్నగారి మొక్కు. మా నాన్న ఎప్పటి నుండో అనుకున్నారు, కానీ దసరా టైంలోనే వెళ్లాల్సింది. ఇప్పటి వరకు మా చెల్లి ప్రెగ్నెంట్ అని కొంచెం టైం అయితే తీసుకున్నాము. ఫైనల్గా పండగ అయ్యాక ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు, ఇంక అందరం కలిసి సరదాగా వెళ్ళొచ్చేద్దామని రెడీ అయిపోయాం. మా చెల్లి ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ, బారసాలు, పండగ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉండటం వలన ఇప్పటి వరకు అయితే లేట్ అయింది. ఇంకా సంక్రాంతి అవ్వగానే నెక్స్ట్ వీక్లోనే బయలుదేరేసాము ఆ రాయగడ అమ్మవారి దర్శనం కోసం. 3 మినీ వ్యాన్లు అయితే మాట్లాడేశారు. ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా 2 వ్యాన్లలో సెటిల్ అయిపోతే మా వానర్ సైన్యం అంతా ఒక వ్యాన్లో అయితే సెట్ అయిపోయాము. ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే మా గర్ల్స్ గ్యాంగ్లో ఎవరికి కూడా లాంగ్ జర్నీస్ అంటే కరెక్ట్గా పడవండి. ఇంకా ట్రైన్, బైక్ అంటే పర్వాలేదు, ఇలా వ్యాను, బస్సు ఇలాంటివి అయితే కొంచెం కష్టమే. ఒకరి తర్వాత ఒకరికి ఒంట్లు తిప్పడం, వాంతులు అవడం ఇదంతా కూడా కొనసాగింది. స్టార్టింగ్ అయితే వాత్సల్యానే చేసింది. పెద్దవాళ్ళు ఎవరు మాతో కూర్చోలేదు, అందుకే వాళ్ళందరూ కూడా బ్రతికిపోయారు. పార్వతీపురం వచ్చేసరికి మా అమ్మమ్మ, పిల్లలు, బాపలు అందరూ వచ్చేసారు. వాళ్ళని పికప్ చేసుకొని ఒడిస్సా బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా పెట్రోల్ బంక్ ఉంటే అక్కడే కాసేపు రెస్ట్ తీసుకున్నాం అందరం. బయటకు దిగి బయట గాలి ఒక పావు గంట పీల్చుకున్నాకే ప్రాణాలు అయితే అందరికీ లేసొచ్చాయి. తర్వాత మేము టెంపుల్కి అయితే బయలుదేరేసాము. టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మాకు 10 అయింది. ఇంకేముంది, అందరం టిఫిన్స్ మీద పడ్డాం. మేమందరం టిఫిన్స్ చేసేసాము. మా అమ్మ, నాన్న, బాప వీళ్ళందరూ కూడా ఉపవాసంతో ఉన్నారు. మేము వెళ్ళేసరికి గొర్రెను మొక్కుతాం కనుక గొర్రెకి, కోడికి కూడా బొట్లు పెట్టేసి లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. లోపల ఫొటోస్, వీడియోస్కి అలౌ లేదు, కానీ అతి కష్టం మీద మీ అందరికీ అమ్మవారిని చూపించాలని నేనైతే ఫొటోస్, వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. ఫోన్ లాక్కుని ఒక 5 మినిట్స్ అయితే ఫోన్ ఇవ్వలేదు. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. లిటరలీ ఏడుపు అయితే వచ్చేసింది. తర్వాత ఫోన్ ఇచ్చాక ప్రాణాలు అయితే లేసొచ్చాయి. కొంచెం ఫేస్లో అయితే స్మైల్ కనబడింది. అప్పటికే చెప్తున్నారు వీళ్ళందరూ ఫోన్ వాడొద్దు అని, కానీ మనం వింటామా? వినం. అలా మాట వినే వాళ్ళమే అయితే ఇలా చేసుండేదాన్నే కాదు. కానీ మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి అమ్మవారు తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం ఈ మాత్రం రిస్క్ చేసినా పర్వాలేదు అనిపించింది. అందరం ఇలా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయడం కుదరదు కదా, అందుకోసమే వంట మాస్టర్ని కూడా తీసుకెళ్ళాము. అతను ఒక పక్క చకచకా ఫుడ్ ప్రిపేర్ చేసేస్తూ ఉంటే మేమైతే గుడి చుట్టుపక్కల మొత్తం తిరిగేసి అంతా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాము మీకోసం. ప్రతి బుధవారం, ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి ఇలా భక్తులు వస్తూనే ఉంటారు. కానీ దసరా టైంలో వచ్చారు అంటే అస్సలు ఖాళీనే ఉండదు. అదేవిధంగా అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత అందంగా అయితే ఉంటారు. ఈ షాపులన్నీ మన వాళ్ళవే అంట. ప్రతి షాప్కి వెళ్ళి ఏమున్నాయి, ఏం లేవనేసి మొత్తం చూసి వచ్చేసాము. ఏమీ కొనలేదు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక రీల్ కూడా ట్రై చేశాము, అది కూడా పోస్ట్ చేస్తాను. మీకు ఈ విషయం తెలుసా? తాబేలు ఉంగరం చేతికి పెట్టుకుంటే, అది కూడా లెఫ్ట్ హ్యాండ్కే పెట్టుకుంటే డబ్బులు అయితే వస్తాయంట. ఈ విషయం మా వారు చెప్పినంత వరకు నాకు తెలియదు. సో తన ఆశ కొరకు నేనైతే ఒక రింగ్ అయితే తీసుకున్నాను. మా ఆయన పిల్లలైతే కడా తీసుకున్నారు. ఇక్కడ మటన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ మటన్ కర్రీ వండేసరికి 2 o'clock అయింది. ఇంకా అందరం తిరిగి ఆకలితో అయితే అలసిపోయి కూర్చున్నాము, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇంకా వంటలన్నీ వేడివేడిగా ప్రిపేర్ అయ్యేసరికి అందరం కూడా ఒక పట్టు పట్టేసాం. బిర్యానీ, మటన్ కర్రీ, రసం, వైట్ రైస్ వీటితో పాటు మేము వెళ్ళిన రోజు బుధవారం అండి. మా నాన్న, చెల్లి అయితే నాన్ వెజ్ తినరు. వీళ్ళతో పాటు ఇంకా తినని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అనేసి కాజు పటోటా అయితే వెజ్ కర్రీ చేయించాము. వంటలు అయితే సూపర్ అదిరిపోయాయి. మేము ఇంకా ఫస్ట్ రౌండ్ అందరూ స్టార్ట్ చేసేసరికి అక్కడ అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఫుడ్ కావాలి అని వచ్చారు. వాళ్ళకి పెట్టాము. వీళ్ళే కాకుండా దర్శనం కోసం వచ్చిన ఒక జంట అయితే ఏదో వాళ్ళ సొమ్ము అనేటట్లు అది వేయి, ఇది వేయి, ఇంత వేయి, అంత వేయి అనేసి ఇంకా తెగ తినేశారు. ఇదంతా కూడా ఓకే, మేము వేయటానికి అయితే సిద్ధమే, కాదనట్లేదు. కానీ మేము తీసుకొచ్చింది 40 మెంబర్స్ అండి. వాళ్ళందరికీ కూడా పెట్టాక మిగిలితే ఇవ్వటానికైతే మాకు ఓకే, కానీ వాళ్ళు మాత్రం బుర్ర తినేశారనుకోండి.
మా నాన్న అయితే భయపడ్డాడు. తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ సరిపోతుందా లేదా, ముందే బయట వాళ్ళందరికీ పెట్టేస్తున్నామని. కానీ దేవుడి దయ వల్ల ఏదో ఒకలా అందరికీ కూడా ఫుడ్ అయితే సరిపోయింది. మా అమ్మ మా నాన్న ఇక్కడ ముగ్గురు మనవరాలతో ఫొటోస్ వీడియోస్ అయితే తీయించుకున్నారు. మళ్ళీ ఈ టైం రాదు కదా, మెమోరీస్ అయితే అలానే ఉంటాయి. ఇక్కడ కూర్చున్న మేమే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ జెంట్సే. వాళ్ళందరూ మిగతా ఐటమ్స్ అన్ని వెహికల్స్ లో సెట్ చేయడానికి అయితే వెళ్ళారు. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము. మార్నింగ్ లా అవ్వకూడదని ఒకసారి గట్టిగా మొక్కేసుకున్నాము. ఎందుకంటే పీకల మొయ్యి తిన్నాం కదా అందరం. ఇంకా పార్వతీపురం వెళ్లే లోపే ఒకసారి ఆగి టీ అయితే తాగాము. ఇక్కడ నేను అన్ని రకాలు కూడా టేస్ట్ చేసేసాను. అంత తలనొప్పి వచ్చి వాంతి అయితే అయిపోయింది. ఫైనల్ గా అల్లం చాయ్తో ఫినిష్ చేసేసాను. ఇంటికి వెళ్ళేసరికి 7 అయింది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ, బాయ్.